మనం పుట్టించమని భగవంతుని అడిగామా? అడగలేదు కదా. బాధలు పెట్టమని భగవంతుని అడిగామా? అడగలేదు కదా. సుఖాలు ఇవ్వమని అడిగామా? అడగలేదు కదా. కన్నీళ్ళు ఇవి ఇమ్మని, బాధలు కష్టాలు కన్నీళ్ళు ఇమ్మని అడగలేదు కదా. మన్ని చంపమని మనం అడగలేదు కదా. మరి ఎందుకు మన్ని పుట్టించినట్టు? ఎందుకు ఇన్ని కష్టాలు సుఖాలు బాధలు కన్నీళ్ళు పెడుతున్నట్టు? ఎందుకు మళ్ళీ చంపేసినట్టు? మళ్ళీ ఇవన్నీ చేసింది కాకుండా మనని చంపేసినా కూడా ఆయన సంతోషపడుతూ ఉంటాడు. మనం బాధలు పడుతూ ఉంటాయి. చంపేసిన వాళ్ళు ఆయన సంతోషపడుతూ ఉంటాడు. ఇదంతా భగవంతుడు మాయ. నిజమే కదండి. ఆయనకి మన మీద భగవంతుడికి మన మీద కోపం ఎందుకు? అదేమనంటే పూర్వజన్మ అంటే అసలు పూర్వజన్మలో ఏ కుక్కలో ఏమయ్యామో అసలు ఈ జన్మే తెలియదు, ఇంకా ఆ జన్మే తెలుసు. ఆ జన్మలో అయిపోయింది, అది తోసుకెళ్ళిపోయి మళ్ళీ ఈ జన్మ అంటాడు. ఆయనకి మనుషులంటే ఎంత కోపమో తెలీదు. అసలు ఆయన ఏం చేస్తాడో కూడా తెలియదు. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? నిజమే కదా ఫ్రెండ్స్? అవునంటారా కాదంటారా?